Hello my dear Vedanta squad, ఎలా ఉన్నారు మీరందరూ? This is your master teacher Sumya Sheikh and welcome to Vedanta 8, 9, 10 ఛానల్. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్, మీరు చూడండి. లైక్ ఈ SQR టెక్నిక్ ఏదైతే ఉంటుందో నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నానో ఈ టెక్నిక్ గురించి చాలా సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ ఇలాంటి టెక్నిక్స్ యూస్ చేసే తన సిలబస్ ఏదైతే ఈ టాపర్స్ వాళ్ళందరూ ఉంటారో ఇలాంటి టెక్నిక్స్ యూస్ చేసే వాళ్ళ సిలబస్ మొత్తాన్ని తక్కువ టైంలో కవర్ చేసేస్తారు అండ్ చదివింది కూడా గుర్తుపెట్టుకుంటారు. సో ఈ వీడియోలో మనము స్టడీ మెథడ్ SQR టెక్నిక్ XQ3R టెక్నిక్ ఏదైతే ఉందో దాని గురించి నేను మీకు చెప్పబోతున్నాను. ఈ టెక్నిక్ యూస్ చేసి మనము చాలా ఈ టెక్నిక్ యూస్ చేసి మనము చదువుకోబోతున్నాం. ఈ టెక్నిక్ యూస్ చేసి మనం చదువుకున్నామంటే మనకు ఎగ్జామ్స్లో ఖచ్చితంగా వీ కెన్ స్కోర్ బెస్ట్ మార్క్స్. సో ఈ టెక్నిక్లో మనకు ఫస్ట్ ది సర్వే, సెకండ్ ది క్వశ్చన్, థర్డ్ ది రీడ్, ఫోర్త్ ది రిసైట్ అండ్ ఫిఫ్త్ ది రివ్యూ. అందుకే దీన్ని SQ3R అని పేరు పెట్టారు. సర్వే, క్వశ్చన్ అండ్ 3 R's ఏంటంటే రీడ్, రిసైట్, రివ్యూ. ఇవన్నీ ఈ SQ3Rలో ఉన్న టెక్నిక్స్ అన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే సర్వే. మనము ఏదైనా చదివే ముందు బ్లైండ్గా స్టార్ట్ చేసేయకూడదు. ఫస్ట్ మనం ఏం చేయాలి, మనం ఏం చదవాలో దాన్ని ఒక లిస్ట్ క్రియేట్ చేసుకోవాలి. లిస్ట్ క్రియేట్ చేసి టాపిక్స్, ఫస్ట్ ఏ టాపిక్ చదవాలి, సెకండ్ ఏ టాపిక్ చదవాలి, థర్డ్ ఏ టాపిక్ చదవాలి, ఫోర్త్ ఏ టాపిక్ చదవాలి. ఇలా మనము ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేసుకొని ఫస్ట్ ఓవర్వ్యూ అనేది చూసుకోవాలి. చాప్టర్ ఓవర్వ్యూ అంటే చాప్టర్ని మొత్తం ఒకసారి చూసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఫస్ట్ మ్యాప్ పూర్వకాలంలో మ్యాప్ చూసుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా మనం మ్యాప్ చూస్తున్నాం, బట్ అది ఆన్లైన్ మ్యాప్, గూగుల్ మ్యాప్ అనేది మనం చూసుకుంటాము. చూసేసుకొని ఫస్ట్ మనం ఎక్కడికైనా ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళాలన్నా ఎక్కడికన్నా, ఇప్పుడు మీకు ఎగ్జామ్ హాల్ పడింది అనుకోండి, ఎక్కడైనా వెళ్ళాలంటే మీరు ఎగ్జామ్ హాల్కి ఫస్ట్ మనం గూగుల్ మ్యాప్లో చెక్ చేస్తాము. ఇక్కడ నుంచి అంతవరకు డిస్టెన్స్ ఎంత ఉంది అన్నదంతా చెక్ చేస్తాం కదా మనము. సో అలానే ఫస్ట్ ఏదైనా స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మనము ఒక ఓవర్వ్యూ, ఒక మ్యాప్ అనేది క్రియేట్ చేసుకోవాలి మన బ్రెయిన్లో, ఒక మైండ్ మ్యాప్ అనేది. దీంట్లో ఈ చాప్టర్లో ఇన్ని ఉన్నాయి, ఇలా ఉన్నాయి అనేది అది ఎప్పుడు తెలుస్తుంది మనకు? జస్ట్ ఎంటైర్ బుక్ స్టార్ట్ చేసేసే ముందు స్కిమ్మింగ్, ఫస్ట్ స్టెప్ ఇందులో స్కిమ్ చేయాలి. స్కిమ్మింగ్ ఏంటంటే పైన చూసుకోవాలి ఫస్ట్ ఫాస్ట్గా. అదే ఏ సబ్ టాపిక్స్ ఉన్నాయి, ఏ టాపిక్స్ ఉన్నాయి, ఏ చాప్టర్లో ఏమున్నాయి, అవన్నీ మనం ఒకసారి ఫాస్ట్గా తిప్పి చూసేసామనుకోండి బుక్, మనకు ఒక ఓవరాల్గా ఒక ఐడియా వచ్చేస్తుంది. ది ఫస్ట్ చాప్టర్ అండ్ టేకింగ్ నోట్స్ ఆన్ ఎనీ హెడ్డింగ్స్. చెప్పాను కదా, హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్, ఇమేజెస్ ఏవేవి ఉన్నాయో అందులో, ఇంకా ఏమేమి చార్ట్స్ ఉన్నాయో అవన్నీ మనం ఏం చేసుకోవాలి, ఒకటి క్రియేట్ చేసేసుకుంటే లిస్ట్, ఆ లిస్ట్లో మనకు అన్నీ తెలిసిపోతాయి. ఇప్పుడు చూడండి లిస్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలంటే, ఫస్ట్ చూడండి మనకు ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, హౌ మెనీ చాప్టర్స్ ఆర్ దేర్, ఫస్ట్ క్వశ్చన్ ఇది రావాలి మన బ్రెయిన్లోకి. సెకండ్ ఏంటి క్వశ్చన్ రావాలి అంటే ఫస్ట్ ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, తర్వాత ఒక్కో చాప్టర్లో ఎన్ని సబ్ టాపిక్స్ ఉన్నాయి, అది చూడాలి. ఒక్కో చాప్టర్లో ఎన్ని సబ్ టాపిక్స్ ఉన్నాయి, తర్వాత
ఏమైనా మైండ్ ఇమేజెస్ ఉన్నాయా? ఇమేజెస్ అంటే డయాగ్రామ్స్, ఇంకా మనకు ఫిజిక్స్లో అయితే రే డయాగ్రామ్స్ అవి ఇవి ఉంటాయి. ఇమేజెస్ ఏమైనా డయాగ్రామ్స్ ఉన్నాయా? ఏమైనా ఫ్లో చార్ట్స్ ఉన్నాయా? ఫ్లో చార్ట్స్, డిఫరెన్స్ టేబుల్స్, డిఫరెన్సెస్, సిమిలారిటీస్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఏవైనా ఉన్నాయా అవన్నీ చూసుకొని తర్వాత ఒక ఫైనల్గా ఒక సమ్మరీ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. ఆ మొత్తం ఒక సబ్జెక్ట్ది, ఒక హోల్ సబ్జెక్ట్కి ఒక సమ్మరీ మనము ఈ విధంగా సబ్జెక్ట్కి మనం మొత్తం ఒకటి క్రియేట్ చేసేసుకున్నామంటే ఒక అవుట్లైను మనకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. ఇలా క్రియేట్ చేసేసుకొని ఇది ఎప్పుడు కోసం అంటే ఎప్పుడైతే మనం ఫాస్ట్గా చదవాలనుకుంటున్నామో అప్పటి కోసం ఫస్ట్ క్విక్గా ఈ పని చేసేయాలి. స్కిమ్ చేయడం, ఫాస్ట్గా చూసేసుకోవడం. తర్వాత మనకు టైం ఉంటే అప్పుడు మనం ఏం చేయాలి, ఒక్కోటి నార్మల్గా దీంట్లో చూడండి మనం స్కిమ్మింగ్ ఏదైతే చేస్తామో అది ఎగ్జామ్స్ త్వరగా ఉన్నప్పుడు స్కిమ్మింగ్ చేస్తాం. అంటే ఫాస్ట్గా ఏ సబ్ టాపింగ్స్, సబ్ హెడ్డింగ్స్ ఏవేవి ఉన్నాయో ఫస్ట్ అవి చూసేసుకుంటాము. తర్వాత మనకు లేట్ ఎగ్జామ్స్ ఇప్పుడే కాదు, ఒక 2 వీక్స్ 3 వీక్స్ ఒక 1 మంత్ తర్వాత ఉన్నాయనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఇమేజెస్ అప్పుడు ఒక్కొక్కటి ఏ సబ్ టాపిక్ ఉంది, ఏ సబ్ టాపిక్స్ ఉన్నాయి, ఎన్ని ఈ ఫ్లో చార్ట్స్, డయాగ్రామ్స్, డిఫరెన్సెస్, సిమిలారిటీస్ ఏమైనా ఉన్నాయా అని చూసేసుకుంటాం. ఈ రెండు ఎప్పుడు మన దగ్గర 1 మంత్ ఆఫ్ టైమ్ అలా ఉన్నప్పుడు. బట్ మనము ఈ హౌ మెనీ చాప్టర్స్ ఉన్నాయి, ఈ సబ్ టాపిక్స్ అండ్ ఈ సమ్మరీ, ఈ 3 మనం ఎప్పుడు చేస్తామంటే మన దగ్గర చాలా లెస్ టైం ఉన్నప్పుడు, ఒక 2 days ఉన్నప్పుడు, లేకపోతే 3 days ఉన్నప్పుడు, లేకపోతే 1 week, చాలా లెస్ టైం మన దగ్గర ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం ఫస్ట్ దీన్ని కొంచెం సైడ్కి పెట్టి ఫస్ట్ ఇవి చేస్తాము. ఏది రఫ్గా చూసుకోవడం, ఎక్కడ ఏది ఉందో, ఎప్పుడు ఏది వస్తుందో అది రఫ్గా చూసుకోవడం చేస్తాము. చూడండి, ఇది సర్వే అంటే ఏంటి, సింపుల్గా ఒక ఓవర్ వ్యూ ఏముంది ఇందులో అని తెలుసుకోవడం సర్వే. ఫస్ట్ మనము ఇది చేస్తాము. ఫస్ట్ సర్వే చేసేసాక తర్వాత మనం ఏం చేస్తాము, క్వశ్చన్. ఇప్పుడు సర్వే చేసేసాక మనకు ఒక థాట్ వచ్చేస్తుంది కదా, అప్పుడు మనం ఏం చేస్తాము, ఫార్ములేట్ క్వశ్చన్స్ అరౌండ్ ది చాప్టర్స్ కంటెంట్ అండ్ సచ్ as వాట్ ఈస్ దిస్ చాప్టర్ అబౌట్ అండ్ వాట్ డూ ఐ ఆల్రెడీ నో అబౌట్ ది చాప్టర్, అబౌట్ దిస్ సబ్జెక్ట్. ఒక సబ్జెక్ట్ ఉంది, ఆ సబ్జెక్ట్లో మనకు ఒక 1 to 12 చాప్టర్స్ ఉన్నాయి. 1 to 12 చాప్టర్స్ ఉన్నాయి అని అనుకోండి. 1 to 12 చాప్టర్స్లో ఉంటే ఈ అన్ని 12 చాప్టర్స్లో హౌ మెనీ చాప్టర్స్ నేను ఎంతవరకు చదువు కవర్ చేశాను, ఒక నాకు 1 to 5 చాప్టర్స్ వస్తాయా, లేకపోతే 1 to 3 చాప్టర్స్ వస్తాయా, లేకపోతే 7 చాప్టర్స్ 1 6 7 చాప్టర్స్ ఇలా వస్తాయా, నాకు బాగా వచ్చిన చాప్టర్స్ ఏవి అని మీరు క్వశ్చన్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరు యూ మస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్ చేసుకొని ఒక ప్రిపేర్ చేసుకోవాలి. ఆ లిస్ట్ ఎక్కడైతే ప్రిపేర్ చేసుకున్నామో ఫస్ట్ మనం సర్వే చేసేటప్పుడు దాని పక్కనే ఈ క్వశ్చన్స్ అన్నీ ఫార్ములేట్ చేసేసుకొని ఏవి చాప్టర్స్ అయితే ఎక్కువ వెయిటేజ్, మోర్ వెయిటేజ్ ఏ చాప్టర్ అయితే ఉన్నాయో ఆ చాప్టర్ ఏం చేయాలి, మనము ఫస్ట్ చదవాలి. ఆ చాప్టర్లో కూడా మనం ఏం చూడాలంటే మోర్ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్లో మనకు వస్తాయా, అన్నీ నేను నేర్చుకున్నానా, లేకపోతే ఏవైనా నేను వదిలేసానా అని చూసుకోవాలి మీరు. చూడండి, ఇప్పుడు ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్లో కూడా మనము కొన్నిసార్లు అన్నీ చదువుకుంటాము, కొన్నిసార్లు మనం చదవము, కవర్ చేయలేము. కొంతమంది అస్సలు చదవలేదు అనుకోండి, అప్పుడు ఆ ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్ ఖచ్చితంగా చదవండి. ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడు మీరు ఖచ్చితంగా చదవాల్సిందే. అప్పుడు చదివేస్తాం కదా, ఆ మోర్ వెయిటేజ్ ఉన్న చాప్టర్ని కవర్ చేసేస్తాము. ఇంకా మిగతా చాప్టర్స్ ఏవైతే మీరు ఇంకా కవర్ చేయలేదో దాని మీద ఫోకస్ అనేది మీరు ఎక్కువ పెట్టాలి. అప్పుడు దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. మోర్ వెయిటేజ్ ఒకటి చూడండి, మోర్ వెయిటేజ్. ఇంకా నాట్ కవర్డ్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో
మోర్ వెయిటేజ్ అండ్ మోర్ పర్సెంటేజ్ ఏ చాప్టర్లోంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయో అది. సెకండ్ పాయింట్ ఏంటి, నాట్ కవర్డ్, ఏవైతే ఇంకా కవర్ చేయలేదో మనము సిలబస్లో ఈ రెండిటి మీద ఫోకస్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము చదివేటప్పుడు ఈ రెండిటి మీద ఫోకస్ చేసి క్వశ్చన్స్ ఫామ్ చేసుకోవాలి. నాకు ఎంతవరకు తెలుసు, నేను ఎంత చదవాలి, హౌ మచ్ డిడ్ ఐ లెర్న్, మీకు ఎంత వచ్చు, డిడ్ ఐ లెర్న్ అండ్ హౌ మచ్ ఐ నీడ్ టు లెర్న్, ఎంత వచ్చు, నాకు ఎంత చదవాలి, నాకు ఎంత వచ్చు ఆల్రెడీ అండ్ నేను ఎంత చదవాలి. ఈ క్వశ్చన్ మీకు క్లారిటీగా ఉందంటే దూసుకెళ్ళిపోతారు మీరు చదువుకోవడంలో. ఇంకా మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది, ఎలా వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళాలి అనేది, ఏవి చదవాలి, ఏవి చదవకూడదు అనేది మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో మీరు అలా చదువుకుంటూ వెళ్ళిపోతారు. ఈ రెండు మీకు క్లారిటీగా ఉండాలి. క్లారిటీగా ఉన్నప్పుడు మనం అప్పుడు దాన్ని కంటిన్యూగా చదువుకోగలము. సో ఇదంతా మీరు క్లారిటీ తెచ్చుకోండి. ఫస్ట్ ప్రతి సబ్జెక్టులో ఇలా చేయాలి. టైం తక్కువ ఉన్నప్పుడు ఇలా ఖచ్చితంగా తక్కువ టైంలో చూడండి, మీరు ఏమంటారు, దీనికోసమే మీరు ఎక్కువ టైం స్పెండ్ చేసేయకుండా ప్రతి సబ్జెక్ట్కి జస్ట్ ఒక 10 minutesలో ఇదంతా ప్లాన్, మీరు ఈ SQ3R టెక్నిక్ ఏదైతే మొత్తం ప్లాన్ ఉందో ఆ ప్లాన్ మొత్తం మీరు జస్ట్ ఈ 10 minutesలో ప్రతి సబ్జెక్ట్కి అనుకోండి, ప్రతి సబ్జెక్ట్కి బిగినింగ్ 10 minutesలో ఈ ప్లాన్ వేసేసుకొని మీరు కంటిన్యూ చేశారంటే ఇంకా మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. సరేనా? రీడ్. ఇప్పుడు మనం ఏం చేసాము, మనకు 2 విషయాల గురించి మనకి ఇక్కడ క్లారిటీ వచ్చేసింది. ఒకటేంటి, మనము ఫస్ట్ ఒకటేంటి, ఏ చాప్టర్స్ ఉన్నాయి, హౌ మెనీ చాప్టర్స్ ఏంటి అని మనకు క్లారిటీ వచ్చేసింది. అండ్ సెకండ్ స్టెప్లో మనకేం తెలిసింది, వెయిటేజ్. చాప్టర్ వెయిటేజ్, ఏ చాప్టర్కి ఎంత వెయిటేజ్ ఉంది, ఏ చాప్టర్ ఇంపార్టెంట్, ఏ కాన్సెప్ట్ ఇంపార్టెంట్ అని మనకు అక్కడ తెలిసిపోయింది. తర్వాత ఏంటి, తర్వాత మనకేం తెలిసిందంటే ఎంతవరకు నేను చదివాను, హౌ మచ్ ఐ నో అండ్ హౌ మచ్ ఐ నీడ్ టు లెర్న్. థర్డ్ స్టెప్లో ఇది మనం తెలుసుకున్నాము. ఇప్పుడు మనకు ఇక్కడ మొత్తం ఒక క్లారిటీ అనేది వచ్చేసింది. ఒక క్లారిటీ వచ్చేయడం వల్ల మనము ఇక్కడ థర్డ్ స్టెప్లో ఏం చేస్తాము, డైరెక్ట్గా చదవడం ఇంకా స్టార్ట్ చేసేస్తాము. ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు బిగిన్ రీడింగ్ ది ఫుల్ చాప్టర్, ఎందుకంటే మీ దగ్గర టైం ఉంది. ఇప్పుడు మనకు SA2 ఎగ్జామ్స్ చాలా చాలా దగ్గరగా ఉన్నాయి. అప్పుడు మనం చదవడం స్టార్ట్ చేసినప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ఏవి ఉన్నాయో ఫస్ట్ ఆ టాపిక్స్ కవర్ చేసేస్తాము. ఇంపార్టెంట్ టాపిక్స్, రిపీటెడ్ టాపిక్స్. ఇంపార్టెంట్ అని ఎలా తెలుస్తాయి, ఏవైతే ఎక్కువ రిపీటెడ్గా వస్తున్నాయో అవే ఇంపార్టెంట్ టాపిక్స్. నేను బయాలజీలో అయితే ఆల్మోస్ట్ మీకు చూడండి 9th వాళ్ళకు కూడా సెల్ 1 షాట్ చేశాను, అది వెళ్ళి చూడండి. మీకు దాంట్లో క్వశ్చన్స్ ఏ కాన్సెప్ట్ ఏది ఇంపార్టెంట్ అని మీకు తెలిసిపోతుంది. తర్వాత ఇంకా టిష్యూస్ కూడా 1 షాట్ వచ్చేసింది. ఐ థింక్ టిష్యూస్ కూడా చూసేసుకోండి. అండ్ ఇంకా మీకు ట్రాన్స్పోర్టేషన్, ఎక్స్క్రీషన్, కోఆర్డినేషన్ 10th క్లాస్ వాళ్ళకి ఏదైతే ఉందో అవన్నీ చాప్టర్స్ మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి, వెళ్ళి చూడండి. సరేనా? జస్ట్ 1 second. వెళ్ళి చూడండి అవి మొత్తం. అవి చూసేస్తే మీకు ఒక 1 షాట్లో మీరు కూర్చొని చదివేశారనుకోండి, ఇంకా బయాలజీ కోసం అయితే మీకు బుక్ మ్యాక్సిమం నేను చదివే క్లాసెస్ బాగా విని పైన స్కిమ్ చేసుకుంటే చాలు. యూ డోంట్ నీడ్ టు వర్రీ అబౌట్, యూ విల్ స్కోర్ అవుట్ ఆఫ్. ఐ నో దట్ మై స్టూడెంట్స్ ఆర్ గ్రేట్. నా కిరాక్ స్టూడెంట్స్ అని నాకు తెలుసు, మీరందరూ కిరాక్ పార్టీ అని. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే రిపీటెడ్ క్వశ్చన్స్ అని మనకు తెలిసిపోతుంది. ఫస్ట్ వాటితో మనం స్టార్ట్ చేయాలి. అండ్ ఆ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో మనకు ఆల్రెడీ మెటీరియల్స్ ఉన్నాయి మన దగ్గర, ఒక సోర్స్. ఆ మెటీరియల్స్లో ఏ క్వశ్చన్కి ఆ ఆన్సర్ ఆల్రెడీ ఉంటుంది, మనం వెతకనక్కర ఉండదు. సో డైరెక్ట్గా మనం చదవడం స్టార్ట్ చేసేయచ్చు.
డైరెక్ట్గా మనం చదవడం స్టార్ట్ చేసేసి కంటిన్యూగా మనది ఏమైతే ఉందో అది మనం కంటిన్యూ చేసేసుకోవచ్చు. చూడండి ఇంకోటి ఏంటి, రిసైట్. చదవడం వరకు మాత్రమే, దిస్ ఈజ్ ది 4th స్టెప్. చదవడం వరకు మాత్రమే మన వర్క్ ఫినిష్ అయిపోయిందని ఎప్పుడు అనుకోద్దండి. ఎందుకంటే చదివిన తరువాత మనకు రివిజన్, రిసైట్, ప్రతిసారి దాన్ని గుర్తు తెచ్చుకోవడం, మళ్ళీ రిపీట్ చేసుకోవడం చాలా చాలా అవసరం. ఆఫ్టర్ యూ రీడింగ్ అ సెక్షన్, సమ్మరైజ్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. రిసైట్ అంటే ఏంటి, మనం ఒకటి చదివాము, ఒక చాప్టర్ మొత్తం, ఆ చాప్టర్ మన ఓన్ లాంగ్వేజ్లో మనం కన్వర్ట్ చేసుకోవాలి. కన్వర్ట్ చేసుకొని అప్పుడు మనకు తెలుసుకోవాలి, అప్పుడు మనకు అర్థమవుతుంది కదా. మనం ఎప్పుడైతే మన ముక్కుని మొత్తం నార్మల్గా మన బుక్ లాంగ్వేజ్ని మన ఓన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసుకుంటామో అప్పుడు మనకు ఈజీగా అనిపిస్తుంది చదువు. ఎప్పుడైతే మనం బుక్ లాంగ్వేజ్లోనే చూస్తామో మనకు చాలా డిఫికల్ట్గా అనిపిస్తుంది. ఎందుకంటే బుక్స్ రాసే వాళ్ళు అలా రాశారు, బట్ అది మనము మన ఓన్ లాంగ్వేజ్లో దాన్ని కన్వర్ట్ చేసుకుంటే చాలా ఈజీగా అనిపిస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలి, రిసైట్లో ఓన్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్, రిసైట్లో ఫస్ట్ స్టెప్ ఓన్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఓన్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసేసుకొని ఒక సమ్మరీ ఫామ్ చేసుకోవాలి. ఒక సమ్మరీ అనేది ఫామ్ చేసేసుకోవాలి మన ఓన్ లాంగ్వేజ్లో క్రియేట్ చేసుకున్నాక. సమ్మరీ ఫామ్ చేసేసుకొని ఏవైనా డిఫికల్ట్ వర్డ్స్ ఏవైనా కనిపిస్తే, మీకు డెఫినేషన్స్ ఏవైనా డిఫికల్టీగా అనిపిస్తే వాటిని మీరు ఆన్లైన్లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి వాటికి సింపుల్ డెఫినేషన్స్, మీకు సింపుల్ డెఫినేషన్స్ వీడియో కావాలి అని చెప్తే కమెంట్ చేయండి. నేను సింపుల్ డెఫినేషన్స్, ప్రతి డెఫినేషన్కి ఒక 5-6 డెఫినేషన్స్ని సింపుల్గా ఫామ్ చేసేసి మీకోసం వీడియో తెస్తాను. సో మీకు డెఫినేషన్స్ వీడియో కావాలా, సింపుల్ డెఫినేషన్స్, కాంప్లెక్స్గా కాకుండా డెఫినేషన్ అండ్ ఎగ్జాంపుల్ ఇది చెప్పేస్తే మీకు ఈజీగా అయిపోతుంది కదా. సో సరే, మీకు కమెంట్ చేయండి, కావాలంటే స్పాట్గా వీడియో చేసేస్తాను నేను డెఫినేషన్స్ వీడియో. సో అలా డెఫినేషన్స్ని మనము ఏమైనా డౌట్ ఉంటే, వర్డ్స్ ఏమైనా అర్థం కాకపోతే అవన్నీ మనం ఆన్లైన్లో సెర్చ్ చేసేసి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే బ్లైండ్గా మనం మగ్గప్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఏది అర్థం కాదు. ఎస్పెషల్లీ ఎగ్జామ్స్కి ముందు అస్సలు మగ్గప్ చేయొద్దండి. మగ్గప్ చేసింది ఏమీ గుర్తుండదు. ట్రై రీకాలింగ్ అండ్ ఐడెంటిఫైయింగ్. మళ్ళీ దాన్ని ఏం చేయాలి, రీకాల్ చేయాలి, గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయాలి. ఏదైతే చదివామో అది గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తే అప్పుడు మనకు తెలుస్తుంది మనం ఎంతవరకు చదివాము, మనకు అవన్నీ గుర్తున్నాయా గుర్తులేవా అని. అది మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. అప్పుడు ఆ మేజర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు ఫస్ట్ ఆ మేజర్ పాయింట్స్ గుర్తుకొస్తున్నాయా. ఇప్పుడు ఒక క్వశ్చన్ స్ట్రక్చర్ ఉంది, ఆ క్వశ్చన్లో మనకు ఒక 5 సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. 1 2 3 4 5 సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి అనుకోండి ఒక క్వశ్చన్లో. ఈ క్వశ్చన్లో మనకు సబ్ హెడ్డింగ్స్ ఉంటే ఆల్మోస్ట్ మనం క్వశ్చన్ అంతా రాయగలమా లేదా చెప్పండి. సబ్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకుంటే మనకు ఆటోమేటిక్గా మ్యాటర్ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ సబ్ హెడ్డింగ్లో కొంచెం బ్రీఫ్గా అనేది ఉంటుంది. సో సబ్ హెడ్డింగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సబ్ హెడ్డింగ్స్ని ఎప్పుడు ఇగ్నోర్ చేయొద్దండి. సబ్ హెడ్డింగ్స్ ఎలాగంటే ఒక కీ లాంటివి. మనకు స్టార్టింగ్ పాయింట్, మనకు కొంతమందికి స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది. స్టార్టింగ్ కొంచెం క్వశ్చన్ గుర్తుకొచ్చింది అనుకోండి, ఇంకా వాళ్ళ పెన్ ఆగదు, సరాసరా వెళ్ళిపోతుంది. కొంతమందికి ఆ స్టార్టింగ్ గుర్తుకు రాక కొంతమంది క్వశ్చన్స్ కూడా వదిలేస్తారు పిల్లలు ఎగ్జామ్లో. సో అలా మాత్రం ఎప్పుడు చేయొద్దండి. సబ్ హెడ్డింగ్స్ని అస్సలు ఇగ్నోర్ చేయొద్దండి. సబ్ హెడ్డింగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొంచెం సబ్ హెడ్డింగ్స్తో మనము గుర్తుకొచ్చేస్తే మనకు ఆ పారా మొత్తం మనం రాసేయగలము. అలా సబ్ హెడ్డింగ్స్ని ఇగ్నోర్ చేయకుండా క్వశ్చన్స్ అండ్ ఆన్సరింగ్ ఎనీ క్వశ్చన్స్ మనము ప్రాక్టీస్ చేయాలి. ఫ్రమ్ ది సెకండ్ స్టెప్ మనము ఏం చేయాలి, ఇక్కడ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేసాము, మన ఓన్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసేసుకొని సమ్మరైజ్ చేసుకున్నాము. సమ్మరైజ్ చేసేసాక ఏం చేసాము, రీకాల్ చేసుకున్నాము. మనం చదువుకుంది కరెక్టేనా రాంగా అనేది మనం రీకాల్ చేసుకున్నాము. రీకాల్ చేసుకున్నాక ఏం చేయాలంటే
క్వశ్చన్స్ మనల్ని మనం క్వశ్చన్ ఈ మోడల్ పేపర్స్ అవి ఏవైతే ఉంటాయో అవి క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తాము. క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేశాక మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది మనం ఎంత చదువుకున్నాము, మనకు ఎంత గుర్తుంది, అండ్ మనము దాన్ని ఎంత ప్రజెంట్ చేయగలుగుతున్నాము అనేది మనకు ఐడియా వచ్చేస్తుంది. తర్వాత రివ్యూ. ఏదైతే మనం చదువుకున్నామో ఇప్పటి వరకు మొత్తము అది చూడండి. వన్స్ యూ హ్యావ్ ఫినిష్డ్ ద చాప్టర్ ఇట్స్ ఇంపార్టెంట్ టు రివ్యూ ది మెటీరియల్ టు ఫుల్లీ అండర్స్టాండ్ ఇట్ అండ్ క్విజ్ ఆన్ ది క్వశ్చన్స్. ఇంపార్టెంట్ చూడండి, మ్యాక్సిమం ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఎస్ఏ 1 వస్తుంది కదా, ఎస్ఏ 1కి కూడా లాస్ట్ టైంలో ఏవైతే ఉన్నాయో క్వశ్చన్స్ నేను అవి వెతుకుతున్నాను బట్ నా దగ్గర లేవు. 10th క్లాస్ పిల్లల మీ ఎవరి దగ్గర అయినా 9th క్లాస్ ఎస్ఏ 1 క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయా? అండ్ ఎవరి దగ్గర అయినా 10th క్లాస్వి లాస్ట్ ఇయర్ ఎస్ఏ 1 క్వశ్చన్ పేపర్స్ ఉంటే ప్లీజ్ షేర్ ఇట్ విత్ మీ. అది అందరితో డిస్కస్ చేద్దాము. ఎస్ఏ 1 ప్యాటర్న్ ఎలా ఉందో మనకు తెలిసిపోతుంది. ఆల్రెడీ ఎస్ఏ 1 ప్యాటర్న్ అండ్ బోర్డ్ ఎగ్జామ్స్ ప్యాటర్న్ సేమ్గా ఉంటుంది, బట్ అయినా మనము డైరెక్ట్గా ఎస్ఏ 1 గురించే డిస్కస్ చేసుకుంటే బాగుంటుంది కదా. నాకు ఆ పేపరు నేను చాలా చోట వెతికాను బట్ ఐఎమ్ అనేబుల్ టు గెట్ ఇట్. సో మీ దగ్గర ఎవరి దగ్గర అయినా ఉంటే ప్లీజ్ షేర్ ఇట్ విత్ మీ. వీ ఆల్ విల్ సిట్ అండ్ డిస్కస్ సో దట్ వీ విల్ హ్యావ్ సమ్ ఐడియా. ఎవరైనా 10th క్లాస్ పిల్లలు ఉన్నారా మీ దగ్గర? 9th క్లాస్ మీ ఎస్ఏ 1 పేపర్ ఉంటే అది నాతో షేర్ చేయండి. అండ్ 10th క్లాస్ పిల్లల కోసం ఇంకా వేరే వాళ్ళు ఎవరి దగ్గరైనా ఉంటే మీ దగ్గర మీ సీనియర్స్ ఎవరి దగ్గరైనా ఉంటే మీరు నాతో షేర్ చేయండి. we will discuss on that previous year papers also. సో మనము ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయాలి. మనం చదివాము, ఇంకా మనము టెస్ట్ చేసాము, దాన్ని రివ్యూ చేసుకోవాలి. మనం ఎంతవరకు కరెక్ట్ రాసాము, మనం చదివిన దాంట్లో 50 to 60% మనకు గుర్తుందా? ఆ గుర్తున్న దాంట్లో మనం మళ్ళీ మోడల్ పేపర్ ప్రాక్టీస్ చేసినప్పుడు మనకు ఎంత టైం ఉంది, మోడల్ పేపర్ ప్రాక్టీస్ చేసినప్పుడు మనకు ఎంత గుర్తుంది, ఎంత ప్రజెంట్ చేయగలిగాము, 40 to 50% ప్రజెంట్ చేయగలిగామా, లేకపోతే 50 to 100% ప్రజెంట్ చేసేయగలిగామా? నాకు తెలుసు మీలో అలాంటి పిల్లలు కూడా ఉన్నారు. మనం కదా వన్ డే బ్యాటింగ్ ఒక్కరోజు ముందు స్టార్ట్ చేయడం, మొత్తం సిలబస్ టకా 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 ఫినిష్ చేసేయడం, ఎగ్జామ్కి వెళ్ళడం, రాసేయడం, పడేయడం. ఉన్నారా అలాంటి వాళ్ళు ఎవరైనా? వన్ డే బ్యాటింగ్ వాళ్ళు కమెంట్ చేయండి. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ వన్ డే బ్యాటింగ్ ఓన్లీ. ఐ న్యూ అబౌట్ యూ పీపుల్. నాకు తెలుసు మీ గురించి, మీరందరూ నాకు తెలిసి ఒక కమెంట్ చేయండి, నాకు తెలుస్తుంది. అండ్ లైక్ కూడా చేయండి. ఎవరెవరైతే ఈ వన్ డే బ్యాటింగ్ వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియోకి ఐ వాంట్ 100 likes టార్గెట్. ఇఫ్ ఈ వీడియోకి 100 likes వచ్చాయనుకోండి, నేను మీకోసం అమేజింగ్ అసలు ఒక 1 weekలో మొత్తం చాప్టర్స్ ఎలా ఫినిష్ చేసేయాలి అలాంటి ఒక అమేజింగ్ వీడియోని తేవాలనుకుంటున్నాను మీకోసం. సో టార్గెట్ ఈజ్ 100 likes. ఫినిష్ దిస్ 100 likes టార్గెట్. నాకు తెలుసు యూ పీపుల్ క్యాన్ డూ ఇట్. ఈ 100 likesే కదా అడిగింది. ఇంతమంది చూస్తున్నారు మీరు వీడియోస్, వ్యూస్ ఏమో 300, 400 వస్తున్నాయి, బట్ లైక్స్, ఐ వాంట్ లైక్స్ అండ్ కమెంట్స్. సో మనము ఇలా ఏదైతే క్రియేట్ చేసేసుకున్నామో అవన్నీ మనము ప్రిపేర్ చేసుకొని మనల్ని మనం సెల్ఫ్ అనలైజ్ చేసుకుంటాం. ఎక్కడి వరకు కరెక్ట్ చేసాము, ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ చేసాము, ఎంత పర్సంటేజ్ మనకు గుర్తుంది, ఎంత చదివాము, అదంతా మనము రివ్యూ చేసుకుంటాము. మళ్ళీ మనకు సరిగ్గా గుర్తు లేకపోతే దాన్ని ఒకసారి రీరీడ్ చేసుకుంటాము. సో మనం ఈ సెషన్ ఎండ్ చేసే ముందు ఒక చిన్న కోట్, మోటివేషనల్ కోట్. ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయి, మోటివేషన్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ కదా. సో ఒక చిన్న మోటివేషనల్ కోట్, నెవర్ క్విట్. అస్సలు ఏమైపోయినా కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేయండి, బట్ ఆగిపోవద్దు. పాజ్ అవ్వండి, పాజ్ బట్ డోంట్ స్టాప్. మీకు చాలా స్ట్రెస్ఫుల్గా అనిపించింది అనుకోండి,
కొంచెం సేపు ఆగండి, ఊపిరి తీసుకోండి హ్యాపీగా. కొంచెం సేపు చదువు అదంతా పక్కన పెట్టేసి, కొంచెం ఎగ్జామ్స్కి ముందు మీరు ఇలా చేయలేరు కదా. సో కొంచెం ముందు రెస్ట్ తీసేసుకొని కంటిన్యూ చేసేసుకోండి మీది ఏదైతే ఉందో. అండ్ గెట్ బ్యాక్. కొంచెం కింద పడ్డా కూడా మళ్ళీ లేవండి. లేచి ఏదైతే నిన్న జరిగిందో అది అస్సలు మనకు అవసరం లేదు. ఈ రోజు ఏది జరగబోతుందో అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మూవ్ అయిపోండి. మీరు ఈ మైండ్ సెట్తో ఎప్పుడైతే ఉంటారో అప్పుడు మీరు మీ డ్రీమ్స్కి అంత క్లోజ్గా ఉంటారు. సో థ్యాంక్ యూ. దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ సుమ్యా షేక్ సైనింగ్ ఆఫ్. బాయ్.